ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. గత ఆదివారం పూట అమ్మగారు చక్కటి మాటలు తెలియజేశారు. ఇందుకు ఏం చెప్పారు అమ్మగారు చెప్పండి. యెహోషువ అని దేవుడు ఎందుకు గొప్ప చేశాడు, పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ప్రార్థన అనుభవాన్ని బట్టి ఇలాగా దైవజనురాల ద్వారా దేవుడు మాట్లాడారు. నేను అమ్మగారు కూడా ఒకటే చెప్తూ ఉంటాను, మధ్య మధ్యలో నెలకు ఒకసారైనా దైవజనురాల ప్రసంగం కూడా మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఎవరి నోట దేవుడు ఏ మాటలు అందిస్తారో మనకు తెలియదు కనుక కనీసం నెలకి ఒకరోజైనా సరే దైవజనురాలని దేవుని వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుతున్నాను. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. సామెతలు 31:18. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. చాలండి. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఈ మాటలు రాస్తూ ఈ సామెతల గ్రంథములో 31 అధ్యాయములో 29 అధ్యాయాలే సొలొమోను మహారాజు రాశారు. 30వ అధ్యాయము అగూరు అనే ఒక ఆయన రాశాడు. 31వ అధ్యాయము సొలొమోను మహారాజు యొక్క తల్లి గారు రాసినట్లుగా 31వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తున్నారు. ఈ సొలొమోను మహారాజుకి మొత్తం 3 పేర్లు ఉన్నాయి. ఇక్కడ రాజైన సొలొమోనుకి ఏమని పేరు పెడుతున్నారంటే లెముయేలు అని పేరు పెట్టి తాను తల్లి చెబుతుంది. వినండి ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు తల్లిగారు చెప్తున్నారు. అది ఏంటయ్యా అంటే, ఒకటి నీవు భార్యను తప్ప వేరొక స్త్రీ జోలికి వెళ్ళవద్దు అని, దాని తర్వాత త్రాగుడు జోలికి వెళ్ళవద్దని, మూడవది వ్యసనాల జోలికి వెళ్ళవద్దని చెబుతూ 9 వచనాల వరకు ఆమె కొన్ని విషయాలు లోకములో మనం ఎలా ఉండాలి అని మాట్లాడారు. కానీ 10వ వచనం కాడి నుంచి 31వ వచనం వరకు ఒక ఆమె గురించి రాసినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథాన్ని గురించి వివరించాలి అంటే ఒక మాట చెప్తాను, అది నా సజీవ సాక్ష్యమే అని అనాలి. మీ అందరికి వచ్చి ఒక అనుభవం పూర్వకమైన ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 31 అధ్యాయాలు ఉన్నాయి. నెలకి 31 రోజులు ఉన్నాయి. అంటే సామెతల గ్రంథం రోజుకు ఒక అధ్యాయం చదివితే జ్ఞానం వస్తుంది. భర్త భార్యతో ఎలా ఉండాలో, భార్య భర్తతో ఎలా ఉండాలో, పిల్లలు తెలివిగా ఎలా ప్రవర్తించాలో, ఏ జ్ఞానం కలిగి ఉండాలో మనం గ్రహించగలగాలి. నేను మీ మధ్యకాలంలో కేసరపల్లి ప్రాంతానికి నా స్నేహితులు సేవకులతో పాటు నేను కూడా పిలిస్తే వెళ్ళాను. మన పునుకోలు బాబురావు గారి యొక్క అల్లుడు గారు అక్కడ ఉన్నారు. దూరదర్శన్లో వారు పరిచయం చేస్తున్నారు. వారి కుటుంబాన్ని నేను చూసినప్పుడు చాలా ముచ్చట అనిపించింది. అయితే కొంత సమయం నాకు వాళ్ళతో గడిపినప్పుడు వారు నన్ను వాళ్ళతో పాటు విమానాశ్రయానికి కూడా గన్నవరం పక్కనే కాబట్టి తీసుకొని వెళ్ళారు. ఆ చెబుతూ ఆయన ఒక మాట నాతో చెప్పారు. అదేంటంటే, అయ్యగారు, మా కుటుంబం ఇలా ఉంది అంటే దానికి ఒకటే కారణం అంటే, మేము నా పిల్లలు అందరూ కలిసి రోజుకు ఒక అధ్యాయం చొప్పున సామెతల గ్రంథాన్ని చదువుతామండి అని అన్నారు. అప్పుడు అనిపించింది, ఆ కుటుంబాన్ని చూసిన నేను సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తున్న ఆ కుటుంబం ఎలా ఉంది అని అంటే చాలా చక్కగా ఉంది. ఒక చక్కటి కుటుంబముగా ఉంది. 2 భార్యాభర్తలు, 2 పిల్లలు. ఈ 4 జీవితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా ముచ్చటగా అనిపించింది. అప్పుడు అనిపించింది, చాలాసార్లు మీకు చెప్పాను కానీ మళ్ళీ ఎందుకు మరొకసారి చెప్తున్నాను, రోజు మీకు అవకాశం ఉన్నా లేకపోయినా ఈరోజు డేట్ అంతా 25 అంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయం చదవండి.
రేపు 26 అయితే 26 చదవండి. 30 రోజులు ఉంటే 30తోనే ఆపేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. రోజు మీరు చాలా అధ్యాయాలు చదువుతూ ఉంటారు, కానీ అధ్యాయాలతో పాటు ముఖ్యంగా పిల్లలుంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి రోజుకు సామెతల గ్రంథాన్ని బట్టి వారి చేత చదివించండి. జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ పద్ధతిని మన సంఘాల్లో ఆచరించాలని నేను ఇష్టపడుతున్నా. మీ పిల్లల చేత రోజుకు ఒక అధ్యాయం సామెతలు చదవండి. అలాగే పురుషులు, వివాహమైన వారు కానీ కాపురం చేసుకున్న వారు కానీ గమనించండి ప్రియులారా, సామెతల గ్రంథం కుటుంబం అంతా కలిసి ధ్యానించండి. చక్కటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఈరోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకున్నాం. నన్ను ఆశ్చర్యపరిచిన మాట ఏంటి అంటే, ఆమె దీపము ఆరిపోదు అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని దీపాలు ఆరిపోకూడదు. దీపము అనగా ఆత్మ. సామెతల గ్రంథంలో మనందరికీ తెలుసు 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సమూయేలు గ్రంథంలో కూడా ప్రియులారా మనం చూసిన వారమైతే 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనములో దావీదు ఒకసారి యుద్ధం చేస్తూ సమసిల్లిపోయినప్పుడు తన యొక్క బలార్జుల్లో ఒకడైన ఒక వ్యక్తి వచ్చి ఆయన ఆదుకునేలా అంటాడు, అయ్యా ఇశ్రాయేలీయులకు నీవు దీపం వంటి వాడివి, నీవు ఆరిపోకూడదు అంటాడు. అంటే దీపం ఆరిపోవడం అంటే ప్రాణం పోవడం అని అర్థం అన్నమాట. ఇది శరీర సంబంధమైన అనుభవం. దీపాలు ఆరిపోతున్నాయి అంటే మనుషులు చనిపోతున్నారు. మీరు గమనించారా? ఈ కరోనా తర్వాత ఒక పిట్ట రాలిపోయినట్లు రాలిపోతున్నారు మనుషులు. నేను మా మామయ్య గారు అనుకుంటున్నాం. మొన్నే ఒకరి దగ్గరికి వెళ్ళాం, ఈరోజు ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. ఏంటి ఎలా చనిపోతున్నారు? ఆశ్చర్యం. ఈరోజు మనుషుల యొక్క మరణం ఆకు రాలిపోయినట్లు రాలిపోతున్నారు ప్రియులారా. బైబిల్ చెప్తుంది మనం ఆరిపోకూడదు. అంటే చావు రాకూడదు అంటే అలానే కాదు. బైబిల్ చెప్తుంది, ప్రసంగిలో ఉంటుంది, దేవుడు కొంత ఆయుష్ ఇచ్చాడు మనకి. దేవుడు ఇచ్చిన ఆయుష్ తీరకుండానే మనం ఎందుకు అర్ధాంతరపు అంటారు దాన్ని. ఆ మాట నేను వాడకూడదు. అర్ధాంతరం అంటే మధ్యలో ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి, ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి? అయితే ఇక్కడ ఒక ఆమెను గురించి పరిచయం చేస్తూ ఆమె దీపము ఆరిపోదు. సమూయేలు గురించి కూడా ఒక మాట రాశారు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆరిపోక ముందే ఏదైనా చేయాలంట. అది పరిచర్య అయినా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలైనా సమూయేలుని గురించి మాట్లాడుతూ అతని గురించి ఒక మాట రాశారు. చూడండి 3:3 దీపము ఆరిపోక మునుపు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. సరే, తన దీపం ఆరిపోక ముందే దేవుని పిలిపిన్నాడు. దీపం ఆరిపోక ముందే ఒక పని చేశాడు. దేవుడు మనల్ని ఒక పని మీద అప్పగించాడు. ఎఫెసీ పత్రిక 2:10 ప్రకారం ఆ పనిని మనం జరిగించవలసిన వారమై ఉన్నాం. ఆ పనిని మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో ఆ విషయం ఏంటి అని ఒకవేళ అడిగితే, యెహోవా యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలుస్తుందంట. ఆయనను ఎందుకు పుట్టించాడో అడిగి ఆయనకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే సమయం చాలదు గనక ఇక్కడ ఆమె దీపం ఆరిపోదు అని అన్నాడు. ఆమె అంటే స్త్రీ అనే సంగతి మన అందరికీ తెలుసు, ఆ భేదాన్ని బట్టి. ఇక్కడ ఈరోజు దేవుడు ఇక్కడున్న స్త్రీలందరితో మాట్లాడుతున్నాడు. ఏంట ఆ మాట అంటే, ఆమె దీపం ఆరిపోదు అంటున్నాడు. ఎందుకు ఆమె ఎవరు అన్నది మనకు తెలియాలి. ఇందాకనే చెప్పాను, సొలొమోను మహారాజు యొక్క తల్లి ఒక ఆమెను పరిచయం చేసుకుంటూ వచ్చింది. ఆమె ఎవరు అసలు? ఆమె దీపం ఎందుకు ఆరిపోదు? అసలు ఆమె దీపం ఆరిపోవడానికి గల అనుభవాలు ఏంటి, మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే అంతకుముందు ఆమె ఎవరు అన్నది తెలియాలి. అదే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము అంటే అమూల్యమైనది అన్నారు. మనం అందరం ఎవరంట మాట్లాడదాం. గుణవతులము. చెప్పండి ఎవరంటే? గుణవతులము అంటే అర్థం ఏంటి?
గుణవంతులు అంటే అర్థం ఏంటమ్మా? అమ్మ మాకు చెప్పలేదు, నువ్వు చెప్పు, నువ్వేం బాగా చెప్తూ. అనుకుగా ఉండే స్త్రీలు లేదా బుద్ధి కలిగిన స్త్రీలు. అసలు గుణం అంటే ఏంటంటే అబ్బా, గుణం అంటే ఏంటమ్మా? గుణవతి అంటారు. సరే సరే సరే, గుణం అనేది ఒక లక్షణం. ఆ లక్షణం ఆమెకుంది. ఇక్కడ మన వాళ్ళు ఒక మాట అడిగారు, అదేంటంటే ఆమె అని అనగానే ప్రస్తుతం సార్వత్రిక సంఘం అంతా ఆమె, ఒక్కడే పురుషుడు యేసుక్రీస్తు. ఇక్కడ ఉన్న మనం అందరం నేను మగోడిని నాకు నీసం ఉందంటే కుదరదు, మనం అందరం కూడా సంఘమే. సంఘం అంటే స్త్రీయే, స్త్రీ అంటే మనమే. ఇప్పుడు చెప్పండి, మీ ఆవిడ చూసి గుణవతి, నువ్వు నాకు గుణవతేనా అని అడిగేవేమో. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు గుణవతివేనా? మనలో గుణం ఉండాలి. ఒక ఆమె తన భర్త గురించి సాక్ష్యం ఇచ్చింది. మీకు తెలుసా, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. ఆయన పేరు నాబాలు, ఆమె పేరు అబీగయేలు. ఆమె అంటుంది, తీసారా, 25 నా ఏలినవాడా దుష్టుడైన ఈ లాబాను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును చూపించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము. ఇప్పుడు చెప్పండి, గుణం అంటే ఏంటి? మరి మోటుతనం అంటారు. ఏదో చెప్తున్నారు వెంకటేష్ గారు. మనలో ఉన్న లక్షణాలండి. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అడుగుతారు, ఏమని అడుగుతారండి? అమ్మాయి యొక్క గుణం ఏంటి అని. ఈరోజు చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఓ సలహా చెప్తా, అమ్మాయి ఎలాంటిదని అడగండి, మరి గుణవతి అంట. పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇది అడగండి, రోజు పెళ్లి చేసుకునే అమ్మాయి ప్రార్థన చేసుకుంటుందా? పెళ్లి చేసుకునే అమ్మాయి బాప్తీసం పొందిందా? పెళ్లి చేసుకునే అమ్మాయి రోజు వాక్యం చదివిద్దా? ఇది అడగాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఉంది, ఏమని? గుణం లేని స్త్రీ అంట పంది ముక్కుకున్న బంగారు కన్ను పట్టిందంట. సామెతల గ్రంథం 11వ అధ్యాయము ఎంత? 22. వివేకము లేని సుందరి స్త్రీ పంది ముక్కుకున్న బంగారు. అమ్మాయి తెల్లగా ఉంది, గుణమే లేదు, అందుకని వివేకం లేదు. వివేకం అనేది ఒక గుణం. అమ్మాయి ఎలాగా ఉంది అని చూసేదానికంటే అమ్మాయి చక్కగా పాడిద్దండి, చదివిద్దండి, వంట చేసిద్దండి. ఈరోజు చాలా మంది విడాకులు ఎందుకు తీసుకుంటారు తెలుసా? పెళ్ళేటప్పుడు ఇవన్నీ అడగరు, అమ్మాయి ఎర్రగా ఉందిరా, అది అచ్చిటికి తాళగెట్టారా అంటాం. కానీ బైబిల్ చెప్తుంది, ఒక ఆయన వంట వండాలనుకున్నాడంట. ఏమున్నాయి అని చూస్తే ద్రాక్ష ఆకులు ఉన్నాయి. ద్రాక్ష చెప్తుంటే దీంతో ఒక ప్రత్యేకమైన వంటకం చేద్దామని చెప్పి బైబిల్ అక్కడ రాశారు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అది వెర్రి ద్రాక్ష. అక్కడ ఏమన్నాడంటే దాన్ని గుణమెరగక దాన్ని తెచ్చి కొండలో వేస్తానంట. ఏమైంది? కొండ విషమైపోయింది. చాలా చక్కగా చెప్తున్నారు. కాబట్టి గమనించండి ప్రియులారా, గుణాన్ని కనుక చూడకపోతే కుటుంబం పాడైపోతుంది. ఈరోజు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మన దీపం వెలుగుమయంగా ఉండాలంటే, ఆరిపోకుండా ఉండాలంటే, ఇక్కడ కూర్చున్న నీవే కానీ, నీ ఇంటికి రాబోతున్న ఆమె కానీ, ఇంటికాడ కూర్చున్న వారే కానీ, వాక్యం వింటున్న వారే కానీ, ఒక గుణము అనే లక్షణము వారి జీవితంలో ఉండాలి. గుణం అనేది ఒక యాటిట్యూడ్, ఒక లక్షణం. బైబిల్ గ్రంథములో దేవుడు కోరుకొని రాయించిన కొన్ని గుణాలు ఉన్నాయి.
దానికి నా మట్టికి నేను సరిపోతానా అని చూసుకోవాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి "నీకు గుణం ఉందా, అయ్యగారు చెప్పిన గుణాలు ఉన్నాయని" అడగండి. ఎందుకంటే అది పెళ్ళి ఎప్పుడు చూడమన్నాడు దేవుడు? తప్పెవరిదే? అనుభవించు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, వినండి. కొన్ని గుణాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎందుకు గుణాలు ప్రకటించాలి అంటే ఇంకో మాట కూడా ఉంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించాలి. మన యేసయ్యలో ఏమున్నాయంట? గుణాతిశయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలి అంటే మనలో కూడా ఏముండాలంట? కొన్ని గుణాలు ఉండాలి. ఒక వివాహం కావాల్సిన స్త్రీకి ఎలాంటి గుణాలు ఉండాలో, ఒక సార్వత్రిక సంఘానికి ఎలాంటి గుణాలు ఉండాలో, టైం చాలా అయింది కాబట్టి నేను ఎక్కువ ఒక 3-4 విషయాలు చెప్పి అలాంటి గుణము మనలో కూడా దేవుడు అనుగ్రహించును గాక. చదవండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టి గుణమును. చాలండి, అంటే మీరు ఇలా చదువుకో, టైం లేదు కదా. మొట్టమొదటి గుణం పేరు ఏంటంట? సాధువైన గుణం. చెప్పండి, ఏ గుణం అంటే అండి? సాధు అంటే ఏంటి? అది మృదుత్వం. మెతక, అది మృదుత్వం. సాధు అంటే ఏంటి? ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనం. వేటాడేందు నేర్పరి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించను. ఏంటంట? సాధువై, సాధువై, సాత్వికమై, ఏది చెబితే అది వినేదై. ఇప్పుడు చెప్పండి, సాధు అంటే అర్థం ఏంటి? భర్త మాటకి మరొక మాట మాట్లాడకుండా తల వంచుకొని వినేది సాధు అనే గుణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునే గుణం, ఆమెలో ఉన్న గుణం భర్త మాటకు. నేను ఒక మాట చదివాను, భర్తను ఎదిరించే స్త్రీ ఎప్పటికీ తన కుటుంబాన్ని కట్టుకోలేదు, ఎప్పటికీ మంచిగా చూడలేదు. కానీ భర్తకు లోబడే స్త్రీ తను బాగుంటుంది, తన కుటుంబము బాగుంటుంది. అమ్మగారు నాకు అలా చూస్తారు, మీరే పట్టించుకోవద్దు. గమనించండి, వినే స్త్రీ, లోబడే స్త్రీ అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. సాధువు అని అంటే చూడండి, ఇక్కడ మీరు గమనించిన వారినైతే సాధువై గుడారివాసిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే అమ్మ చెంగు పట్టుకొని తిరగడం. రెండోది, గొర్రెలు కాసే పద్ధతి ఏమో, గొర్రె చేసే పని ఏంటి చెప్పండి? మనం లాక్కెళ్తే వెనకాల వచ్చేద్ది. ఎందుకు ఏంటి అందులో? మేకనుకోండి, వెనక్కి లాగిద్ది, నేను రానంటది, ఈడ్చుకెళ్ళాలి. విను, సాధువు చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. సాధువు అంటే మారు మాట్లాడకుండా లోబడే తత్వం. కాబట్టి పిల్లల దేవుడు మనలో కోరుకునే మొదటి గుణం ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 28:1-2 వచనాలు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుని ఎడల. చాలండి, అక్కడ ఏమన్నదంటే ఆయన మాట వినిన ఎడల, లోబడిన ఎడల, ఆచరించిన ఎడల.
సాధువు అని అంటే మాట వినడం. ఆమెలో ఉండవలసిన గుణం ఆమెను హెచ్చించేదే తప్ప తగ్గించేది కాదు. ఒక భర్త మాట భార్య వింటే ఎందుకు కోపం వస్తుంది? సాధు అనే లక్షణం తన భర్త ఏం చెప్పాడు అన్నది పక్కన పెడితే చెప్పాడు కాబట్టి మనం చేయాలి. అలాగా మనం అందరూ కూడా ఉండదు. చూడు, అందులో రెండో గుణం రాశాడు. ఏంటది? మృదువైన గుణం. మాట్లాడరే అమ్మా. మృదువైన గుణం. మృదువైనది. ఇప్పుడు చెప్పండి, మృదుత్వం అంటే సాఫ్ట్. చెప్పిన మాట వినడమే కాదు దాన్ని ఆచరిస్తూ నీకు అనుకూలంగా, చెప్పండి అలాగే, నీకు అనుకూలంగా మార్చుకో. అంటే ఆలోచన చేయండి, మృదుత్వం అనేది సాఫ్ట్నెస్ చూపిస్తుంది. అనుకూలత, ఇప్పుడు కొత్తగా కంఫర్ట్ బెడ్స్ వచ్చేసినాయి, సాఫ్ట్ బెడ్స్. కారణం ఏంటంటే మనకి ఎలా అనుకూలం కాబట్టి అలా అనుకోవాలి. ఈరోజు భార్యలు అలా ఉండాలి. భర్తకు అనుకూలముగా, భర్త ఎక్కడ ఉండమంటే అక్కడ, ఏది కట్టుకోమంటే అది, ఏది వండమంటే అది. లోబట్టమే కాదు, భర్తకి అనుకువగా కూడా ఉండడాన్ని చూపిస్తుంది. దీని గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వక్కర్లా, అందుకనే ఎక్కువ చెప్పినా తంట నాకే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటికి ఎన్ని లక్షణాలు అయిపోయినాయి? 2 అయిపోయింది. ఒకటి చెప్పండి, ఏంటంటే ఏ లక్షణం ఉండాలి? సాధువై ఉండాలి. రెండవది మృదువై ఉండాలి. మూడో దగ్గరికి వచ్చేస్తున్నా. నా క్షేమం నేను చూసుకోవాలి కదా. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక. గుణాతిశయములను బట్టి ఆ, ఆయన మనకు ఆ, అమూల్యములను ఆ, అత్యధికములైన వాగ్దానములను ఆ. అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ మూడవది ఏంటిదంట? మహిమా గుణాతిశయము అన్నాడు. మహిమా గుణాతిశయం అంటే ఏంటి? దీన్ని ఇలా అంటే మీకు అర్థమైంది. భార్య ఎంతైనా చదువుకోలేవండి, కానీ మా ఆయనకి ఏమీ తెలియదు, అంతా నాకే తెలుసని ఎప్పుడు తాను ముందుండి భర్తను వెనక పెట్టదు. ఒక మహిమ గుణాతిశయం అంటే తాను వెనకాలుండి అంతా నా భర్త, ఇట్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. అమ్మా, దాని నోట్లో ఉంటగా పెట్టేయాల్సింది. వేరండి, ఉద్దుబాలు బాగా పోసినట్టున్నావు మనం. రైట్, గమనించండి పిల్లారా. మూడవది నేను ఎక్కువసేపు చెప్పను, క్లుప్తంగా చెప్పేస్తున్నాను. మహిమా గుణాతిశయం అంటే తన భర్తను ముందు పెట్టి తాను వెనకాలండి ఇదంతా మా ఆయన బట్టేనండి, తను తెలివైందే కావచ్చు, తను గొప్పదే కావచ్చు. కొంతమంది ఉంటారే నువ్వు తప్పుకొని చూసుకుంటా అంటారు. మంచిదే, భర్తకి ఏం తెలియదు కాబట్టి వెనకాలను నడిపించాలి. కానీ నిజమైన దేవునికి మహిమ తెచ్చి భర్తకు గౌరవం ఇచ్చే స్త్రీ ఎప్పుడు తన బయటికి కనబడదు. ఏది చేయాలన్నా ఆ 4 గదుల మూలనే తన భర్తను మార్చుకుంటుంది, తన భర్తను తయారు చేసుకుంటుంది, తన భర్తను ముందు పెడుతుంది, సొసైటీకి తన భర్తనే చూపిస్తుంది. తాను బట్టి వెనకాలండి ఏ పదవి కోరుకోదు, ఏ అధికారం కోరుకోదు, ఏ మెప్పు కోరుకోదు, ఏ ఘనత కోరుకోదు. మా ఆయన ఉంటే చాలు. దాని కింద వచ్చిన మీరు చదువుకోండి ఇంటికి సామెతల గ్రంథంలో. అందుకనే తన భర్త ఊరి పెద్దల మధ్యలో కూర్చున్నాడని, అందుకనే తన భర్త మంచి స్థాయిని తెచ్చుకున్నాడని బైబిల్ చెప్తుంది. చూస్తారా మాటలో? సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. వచ్చిన చెప్పమ్మా. 23 సామెతల గ్రంథం 31, 27 ఉంది, 23 ఉంది. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుండెను. 11 ఏముంది? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచాడు.
ఆమె లాభప్రాప్తికి వినతి కలగదు. వీటికి దాన్ని చదువుకోండి. 31వ అధ్యాయము ఈరోజు వెళ్ళి చదువుకొని నేను ఎలా ఉండాలి, మీరు 11వ వచనం కానించి 31వ వచనం వరకు చదువుకుంటే భర్తకి ఒక ఆమె మహిమా గుణాతిశయముగా ఎలా ఉండాలో ఇక్కడ మనకు చూస్తుంది. ఈమె అలా ఉంది, తన వల్ల తన భర్తకి లాభం వచ్చింది, కానీ ఎక్కడ క్రెడిట్ కోరుకోలేదండి. నన్ను కనపరచలేదు, నన్ను వెచ్చించలేదు, నాకు పేరు రాలేదని ఎప్పుడు అనుకోరు. ఏది చేసినా మా ఆయనేనండి, మా అంతా ఆయనదేనండి, ఆయన మాది ఏముందండి అంటే తన మొత్తం క్రెడిట్ ఎవరికి ఇస్తుందంటే భర్తకి ఇస్తుంది. ఇక 4వ మాట చెప్పి ముగించేస్తా. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మట్టుకు మీరు మీ మట్టికి మీరు పూర్ణ జాగ్రత్తల వల్ల గలవారై ఆ విశ్వాసమునందు ఆ సద్గుణమును ఆ సద్గుణమునందు జ్ఞానమును 4వది ఏంటంట? సద్గుణము. ఈ మాట చెప్పి ముగించేస్తారు. సద్గుణము అంటే మంచితనము, యథార్థత. ఈ 2 కూడా అర్థాలు ఇస్తాయి. అంటే ఆమెలో ఏముంటుందంటే, ఏ గుణం ఉంటుంది? ఇతరులకు కూడా, తాను తన కుటుంబమే కాదు, పేదవారు గుమ్మం దగ్గరికి వచ్చిన, ఆపదలో ఉన్న వారి అక్కలకు వచ్చిన, కొన్నిసార్లు అడగకపోయినా తీసి పెట్టే లక్షణం సద్గుణం. ఇతరులకు దీనికి వచ్చిందా? ఓకే, రైట్. వేరే ముగించేస్తున్నాను. సద్గుణము అంటే మంచితనం, అనేకులకు మంచి చేయడం. తానే, తన కుటుంబమే కాదు, తానున్న చోట ఆమెకు, ఆమె చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏ లోటు ఉండదు. ఎందుకంటే తన తెలివితో, తన యథార్థతతో, తన కుటుంబంతో పాటు తన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుందేమో. ఆమె యొక్క మంచి లక్షణం ఆమె గుణాన్ని చూపిస్తుంది. ఇంకో మాట కూడా అందులోనే ఉంది. సద్గుణము అంటే మంచితనమే కాదు, ఆమె యథార్థవంతురాలు. ఆమె మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేరొక మాట ఉండదు ఆమెలో. ఆమె యథార్థ పరురాలను కూడా చెప్తుంది. అందుకని బైబిల్ ఏమంటుందంటే, ఇలాంటి గుణములు ఉన్న ఆమె దీపం అంట ఆరిపోదు. యేసు క్రీస్తు ప్రభువారు మనందరికీ ఒక మాట చెప్తున్నారు. ఆదాము గారిని గాఢ నిద్ర కలగజేసి దేవుడు ఒక ఎముకను తీసి ఆపరేషన్ చేశారా, ఒక గాయాన్ని చేసి స్త్రీని చేస్తే అవ్వ ఆదాముకి ఎంత అనుకువగా ఉందో, సార్వత్రిక సంఘమైన మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు 5 గాయాలలో నుండి తీశారు. అందుకని మనల్ని నాడీమణి అని పిలిచారు. 5 గాయాలు, 2 గాయాలు, 2 చేతులు, 2 కాళ్ళు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కలో గాయము, 5 గాయాలు మనం చూపిస్తుంది. కాబట్టి 5 గాయాల నుంచి వచ్చిన సంఘం అంట ఇంకెంత గుణంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మన ఇంటికి వచ్చే కోడలే ఈ గుణాలు ఉండాలని కోరుకుంటామే, మరి పరలోక రాజ్యానికి వారసులం అవబోతున్న మనల్ని దేవుడు ఇంకెన్ని చూడాలి మనలో. కాబట్టి 4 గుణాలు మీ ముందు పెట్టా. మళ్ళీ త్వరగా చెప్తారా? సాధువు, మృదువు, మహిమ, సద్గుణం. ఈ 4 గుణాలు ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితము ఎప్పుడూ వెలుగుగానే ఉంటుంది. ఆమె ఉన్నా లేకపోయినా ఆమె గుణాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. పరలోక రాజ్యములో హెచ్చింపబడుతూ కొనియాడబడుతూనే ఉంటాయి. అలా మనం కూడా ఇటు కుటుంబాన్ని కేవలం వాక్యం చెప్తున్నప్పుడు కేవలం సంఘంలోనే దేవుని దగ్గరే కాకుండా, కుదిరితే దేవుని చిత్తమైతే మనం మార్పు చెందాము అని చెప్పడానికి ఈ గుణము మన కుటుంబంలోను, మన భర్తల ముందు, మన దాంపత్యములోను దేవుడు మనందరికీ ఈ అవకాశం ఇచ్చి దీవించి, హెచ్చించి, బలపరిచి తన రాకడ పరికై పర్యాంతమై ఆయన కృప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించును గాక. అట్టి గుణముతో మనము ఆరిపోకుండా దేవునికి వెలుగుగా ప్రకాశించదుము గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.